Physics, electronic devices, topic. Which of the following is the correct circuits represents the forward bias diode? Choose the correct answer from the options given below. It is 2025 January 22nd January shift మార్నింగ్ వచ్చింది. మార్నింగ్ చెప్తుంటే ఫస్ట్ షిఫ్ట్ బాగా. ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే డయోడ్ సింబల్ రిప్రజెంటేషన్, ఇది సింబల్ రిప్రజెంటేషన్, ఇది పీ టైప్ మెటీరియల్, ఇది ఎన్ టైప్, ఇది పీ టైప్ అండ్ ఇది ఎన్ టైప్. ఇప్పుడు నీకు పీ టైప్ అని అంటే పాజిటివ్, ఎన్ టైప్ అని అంటే నెగిటివ్. డయోడ్ ఎప్పుడైనా ఫార్వర్డ్ బయాస్ ఉండాలంటే కండిషన్. ఇక నీకు పీ టైప్ ఉంది కదా, ఇప్పుడు పాజిటివ్ టర్మినల్ నేను విఏ వోల్టేజ్ అనుకున్నా, నెగిటివ్ టర్మినల్ దగ్గర వోల్టేజ్ విబి. విఏ మైనస్ విబి అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ గ్రేటర్ దెన్ జీరో అయితే డయోడ్ ఈస్ ఫార్వర్డ్ బయాస్. విఏ మైనస్ విబి లెస్ దెన్ జీరో అయితే అది రివర్స్ బయాస్. ఫార్వర్డ్ బయాస్ అని ఉంటే ఆన్ అని అర్థం, రివర్స్ బయాస్ అని ఉంటే ఆఫ్ అని. ఇప్పుడు ఫస్ట్ వన్, ఇక్కడ నెగిటివ్ -10 volts, ఇక్కడ 0 volts. అప్పుడు నీకు -10 -0 అంటే ఈ వాల్యూ -10 volts అయింది. ఇది రివర్స్ బయాస్ అంటే నెగిటివ్ వాల్యూ వస్తే ఇది డయోడ్ ఫార్వర్డ్ బయాస్ లేదు, రివర్స్ బయాస్ అవుతాం. ఈ డయోడ్ రివర్స్ బయాస్ కాబట్టి ఫార్వర్డ్ బయాస్ అనేది ఫస్ట్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ ఇక్కడ నీకు ఇక్కడ నెగిటివ్, పాజిటివ్ టర్మినల్ -10, ఇది -10 మైనస్ ఆఫ్ -50, -10 ఇప్పుడు నీకు ఈ ఓవరాల్ వాల్యూ -10 + 15 ఆన్సర్ +4. అంటే ఇక్కడ వాల్యూ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఈ వాల్యూ ఈ డయోడ్ ఫార్వర్డ్ బయాస్. నెక్స్ట్ 4 -2 ఎందుకంటే పాజిటివ్ టర్మినల్ దగ్గర 4, నెగిటివ్ టర్మినల్ దగ్గర 2, అప్పుడు 2 volts అంటే ఇది పాజిటివ్ కాబట్టి ఈ సి కూడా ఫార్వర్డ్ బయాస్. నెక్స్ట్ ఇక్కడ ఇది పి, ఇక్కడ పి టైప్ ఉన్నది, ఇది ఎన్ టైప్. ఇక్కడ -10 -5 ఈ వాల్యూ నెగిటివ్ -5 volts కాబట్టి ఇది రివర్స్ బయాస్, ఇది కూడా రివర్స్ బయాస్, ఇది ఫార్వర్డ్ బయాస్, ఇది ఫార్వర్డ్ బయాస్. నెక్స్ట్ ఇక్కడ నీకు 2, ఇక్కడ 0, ఇక్కడ గ్రౌండ్కి ఇచ్చినామంటే వోల్ట్స్ 0 ఉన్నది అంటే 2 - 0 ఆన్సర్ 2 అంటే ఇది కూడా పాజిటివ్. అప్పుడు నీకు ఇది కూడా ఫార్వర్డ్ బయాస్. అంటే మనకి ఇప్పుడు BCE ఆప్షన్ BCE అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇది ప్రీవియస్ ఇయర్ గేట్ ఎలక్ట్రికల్ అంటే ట్రిపుల్ బ్రాంచ్లో ఇంజనీరింగ్ అడిగిన క్వశ్చన్. సేమ్ సిమిలర్ క్వశ్చన్ అక్కడ కూడా సెమీ కండక్టర్స్ డివైస్ అనేది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అది. ఇక్కడ ఈజీగా ఉంటుంది. సేమ్ డయోడ్ అనేది ఇవి బేసిక్ క్వశ్చన్స్ కాబట్టి ఇందులో కూడా అడగడానికి స్కోప్